సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 దశల్లో జరగబోయే ఈ జనగణన 2026 అక్టోబర్ 1న ప్రారంభం కానుంది. 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలో జరగబోయే 16వ జనగణన. స్వతంత్రానంతరం జరిగే 8వ జనాభా లెక్కలను నిలబెడుతుంది. నిజానికి 2021లో ఈ జనగణన జరగాల్సి ఉండగా ఈ మేరకు 2019లో నోటిఫికేషన్ విడుదలైంది. అయితే కోవిడ్ కారణంగా ఆ కారణాలను వాయిదా వేశారు. చివరిసారి 2011లో జనాభా లెక్క జరిగింది. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత జనగణన జరగబోతోంది. దాదాపు 6 నెలల పాటు జరిగే ఈ లెక్కింపులో 34 లక్షల మంది గణకు సూపర్వైజర్లతో 1.34 లక్షల మంది సిబ్బంది కూడా పాలు పంచుకోనున్నారు. ఈసారి జనాభాతో పాటు కులగణన చేపడతారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఈసారి పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుంది. గణన సిబ్బంది టాబ్లెట్ పరిపాలన ద్వారా వివరాలు నమోదు చేస్తారు. అంతేకాకుండా ప్రజలు తమ వివరాలను తామే సొంతంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించనుంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ను, మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. సేకరించిన సమాచారం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డేటా సేకరణ, బదిలీ మరియు నిల్వ ప్రక్రియలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తామని తెలిపింది. 15 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు కీలక సమాచారాన్ని అందించనుంది. కేంద్రపాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనగణన ప్రారంభం కానుంది. దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 మార్చి 1 అర్ధరాత్రి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతోంది. మొదటి దశ అంటే ఇంటి జాబితా ఆపరేషన్లో ప్రతి ఇంటికి సంబంధించిన గృహ నిర్మాణ పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల గురించి సమాచారం సేకరిస్తారు. రెండవ దశ అయిన జనాభా గణనలో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలతో పాటు వారి కులాల సమాచారాన్ని కూడా సేకరిస్తారు. వచ్చిన తర్వాత భారత్లో కులగణన జరగలేదు. దేశ విభజన ముందు బ్రిటిష్ కాలంలో 1931లో చివరిసారిగా కులగణన జరిగింది. అయితే ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు మాత్రమే 11 ఏళ్లసారి జరిపే జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. భారత్లో 1872లో జనాభా లెక్కలు మొదలయ్యాయి. 1881 నుంచి 1931 వరకు జనాభా లెక్కలతో పాటు ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని లెక్కించలేవారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కులాల లెక్కలు తేల్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా కులాలకు సంబంధించి 1931లో జరిగేది అధికారిక లెక్క. 1941లో బ్రిటిష్ పాలకులతో కుల గణన జరిగినప్పటికీ ఆ వివరాలు బయటకు వెల్లడించలేదు.
దేశంలో ఇప్పటిదాకా అధికారికంగా తెలంగాణ, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో కుల సర్వే జరిగింది. 2023లో కుల సర్వే జరిపిన బీహారు ఆ వివరాలను బయటపెట్టగా 2015లో కులగణన నిర్వహించిన కర్ణాటక మాత్రం ఇంకా వివరాలు వెల్లడించలేదు. గత ఏడాది తెలంగాణలోనూ కులగణన నిర్వహించి వివరాలు వెల్లడించారు.